హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదట వచ్చేసి రక్షకుడు. ఈ రక్షకుడు అనే ఫిలిం విలేజ్ యాక్షన్ డ్రామా అన్నమాట. కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుంది. బట్ కాకపోతే ఇది అవుట్డేటెడ్ స్టోరీ. మనకి స్టోరీ అంత కనెక్ట్ కాకపోవచ్చు. చాలా స్లోగా ఉంటుంది. చాలా లెంతీ షార్ట్స్ ఉంటాయి అనమాట. వచ్చేసి చూసినంతసేపు నాకు చాలా బోరింగ్ వచ్చేసింది. నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గీతా సాక్షిగా. ఇది వచ్చేసి సస్పెన్స్ కోర్టు డ్రామా అనమాట. ఒక మర్డర్ జరుగుతుంది, దాని మిస్టరీ గురించి అంతా ఉంటుంది. బట్ కాకపోతే అది నాట్ ఎంగేజ్డ్ అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ 1 అవర్ మనకి చాలా అంటే చాలా షార్ట్ ఫిల్మ్ కంటే మరి దారుణంగా ఉంటుంది. ఆ నెక్స్ట్ 1 అవర్ నుంచి మనం కొంచెం చూసే విధంగా ఉంటుంది ఈ ఫిల్మ్. మరి అంత ఎంగేజ్ అయితే ఏం ఉండదు, జస్ట్ నార్మల్ గా అలా ఉంటుంది. నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ మీరు చూసానంటే మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెజీనా వచ్చేసి ఫిల్మ్ ఇది క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పారు. బట్ కాకపోతే ఇది క్రైమ్ థ్రిల్లర్ కాదు. చాలా లాగ్ అని చాలా బోరింగ్ ఫిల్మ్ అనమాట. అసలు స్టోరీనే చాలా వరస్ట్ ఉంటుంది స్టోరీ. అది చెప్పే విధానం కూడా అసలు కరెక్ట్ లేదు. స్క్రీన్ ప్లే కూడా అసలు కరెక్ట్ లేదు. చూసినంత సేపు అసలు ఎప్పుడు అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తానంటే మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి శేష్ మహల్ ఇది ఫిలిం వచ్చేసి ఒక షార్ట్ ఫిల్మ్ కు అప్డేటెడ్ వర్షన్. ఇది ఒక డాక్యుమెంటరీ ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి మనకి ఫస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంటుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అదంతా చాలా బాగా అనిపిస్తుంటది. బట్ 20 మినిట్స్ తర్వాత నుంచి మనం చూస్తుంటే ఇంకా మళ్ళీ రిపీటెడ్ సీన్స్ వస్తుంటాయి. సేమ్ అదే జరుగుతుంటది, అదే కటింగ్స్ ఉంటాయి. సో ఒక టైప్ ఆఫ్ ఒక కల్ట్ లాగా తీద్దామని ట్రై చేశారు. బట్ కాకపోతే అది పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇది వచ్చేసి రాహుల్ రామకృష్ణన్ 2013 లో ఉన్నప్పుడు షూట్ చేశారంట. ఇప్పుడు రిలీజ్ చేశారు. బట్ నాకు కూడా అంత ఏమైతే నచ్చలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంటోనీ అనే ఫిలిం. ఇది యాక్షన్ డ్రామా అన్నమాట. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. సూపర్ ఉంటుంది ఫిలిం ఇది. లాస్ట్ 20 మినిట్స్ ఒకటి పక్కన పెట్టేస్తే సినిమా ఫస్ట్ నుంచి బిఫోర్ 140 మినిట్స్ వరకు మనల్ని కొంచెం ఎంగేజ్ చేస్తుంది. అండ్ ఇలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. బీజిఎం కూడా చాలా బాగుంటాయి. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ జోజు గారి యాక్టింగ్ 1 మ్యాన్ షో అని చెప్పాలి. అండ్ ఎవరైతే లీడ్ క్యారెక్టర్ చేస్తారో హీరోయిన్, తను కూడా చాలా బాగా చేసింది. ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి, మీకు కూడా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మలై కొట్టై వాలిబాన్. ఇది వచ్చేసి ఒక ఫ్యాంటసీ డ్రామా. ఇది రాజ్యాలను జయించే ఒక యోధుడి కథ. బట్ కాకపోతే అక్కడ జయించే విధానంలో ఏదైనా ఒక స్ట్రాంగ్ రీజన్ పెట్టేసుకుని ఆ రాజ్యాన్ని జయించి అక్కడ ఉన్న ప్రజలను చూస్తే బాగుండేది అనిపించింది. ఆ రాజ్యంలో వచ్చే చిన్న చిన్న రీజన్స్ కి మనోడు వెళ్ళి ఫైట్ చేయడము, అక్కడ రాజ్యాన్ని జయించుకోవడము అలా జరుగుతుంటది. దానివల్ల మనకు ఆ ఫీల్ అనేది క్యారీ కాదు. అండ్ చాలా లాగ్ ఉంటుంది ఫిలిం. అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇందులో నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది గైస్. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరో చాలా బాగా వర్క్ చేశారు. బట్ కాకపోతే వాళ్ళ హార్డ్ వర్క్ అనేది ఫెయిల్ అయిపోయింది ఈ సినిమాలో. నాకైతే నచ్చలేదు గైస్. మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వారంలో పోచర్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఒక క్రైమ్ సస్పెన్స్ డ్రామా. బాగుంది గైస్. నాకైతే నచ్చింది. మంచి ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి ఇందులో. వచ్చేసి ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎపిసోడ్ 45 to 50 1 అవర్ కూడా ఉంటుంది అన్నమాట ఒక్కొక్క ఎపిసోడ్. బట్ కాకపోతే మనకి ఫస్ట్ నుంచి 2 ఎపిసోడ్స్ మనకంత కనెక్ట్ అవ్వవు. బట్ 3rd ఎపిసోడ్ నుంచి వెబ్ సిరీస్ గ్రాఫ్ అలా పెరుగుతూ అలా పైకి వెళ్ళిపోతుంటది. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మీరు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడండి. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ వచ్చేసి కేరళ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీశారు. మనకు కూడా తెలియాలి, ఆ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి గైస్. మీరు తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది ఈ వెబ్ సిరీస్. అండ్ ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసి ఏంటంటే రెండే అండి. ఒకటి వచ్చేసి ఆంటోనీ ఫిలిం ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి పోచర్ వెబ్ సిరీస్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నేచర్ లవర్స్ కి ఇంకా బాగా నచ్చుతుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.